యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం శ్రీమతి ఒక బహుమతిలో ఒక అందమైన కపుల్తో ఉన్నాము. మరి వారి గురించి చెప్పాలంటే ఎక్కువ చెప్పాలి, బట్ నేను షార్ట్గా స్వీట్గా మీకోసం చెప్పేస్తాను. సో వారు ఎవరంటే చక్కటి అందం, చందమామ లాంటి ముఖం, చేప కళ్ళ లాంటి కళ్ళు, ముద్దబంతి పువ్వు లాంటి నవ్వు, ఇవన్నీ కలగలిపితే ఝాన్సీ రెడ్డి గారు. అలాగే వారి శ్రీవారు శ్రీరామచంద్రుడు లాంటి శ్రీ రాజేందర్ రెడ్డి గారితో, వారు కూడా కార్డియాలజిస్ట్. సో ఈ బ్యూటిఫుల్ కపుల్తో మనం ఈరోజు శ్రీమతి ఒక బహుమతిలో ఉన్నాము. సో వారితో ముచ్చట్లు చెప్పేసుకుందామా? హాయ్ అండి, నమస్తే. నమస్తే. సో యాక్చువల్గా నాకు మిమ్మల్ని చూడంగానే ఏమనిపించిందంటే ఇప్పుడే కొత్తగా పెళ్ళైన కపుల్లా అనిపించింది అనమాట. అంత యాక్టివ్గా, అంత ఎనర్జెటిక్గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఝాన్సీ రెడ్డి గారు, మీ గురించి అసలు మీ పరిచయం ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏంటి, మీ స్కూలింగ్ ఎక్కడ చేశారు, అలాగే కాలేజ్? 1977లో మా అంకుల్ ఉంటారు అక్కడ యుఎస్లో. సో తను మా ఫాదర్ నాకు 5 years అప్పుడు చనిపోయారనమాట. సో తను మా మదర్కి నాకు స్పాన్సర్ చేశారు. సో వెళ్ళాం అమెరికాకి. సో అప్పుడు నాకు 11 years. సో ఇంకక్కడ ఎలిమెంటరీ స్కూలు, జూనియర్ హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా అంకుల్ వాళ్ళకి రాజేంద్ర రెడ్డి వాళ్ళ ప్రపోజల్ వచ్చిందనమాట. సో అంటే ఎలిమెంటరీ స్కూల్ మీరు ఆ టైంలోనే ప్రపోజల్ వచ్చేసింది? హై స్కూల్లో ఉన్నప్పుడు అంటే ఎప్పుడో చూసే ఉంటారు మిమ్మల్ని డెఫినెట్గా. 1982లో. సో ప్రపోజల్ అంటే వాళ్ళ అంకుల్ వాళ్ళు ఖమ్మంలో ఉంటారనమాట. అట్లనే మా ఫాదర్ వాళ్ళ కజిన్ సిస్టర్ ఖమ్మంలో ఉంటుంది. సో దట్స్ హౌ ఈ ప్రపోజల్ వచ్చి, అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరికి ఇంకొక 2 families మధ్యలో ఉంటాయి. సో వాళ్ళ ద్వారా అట్లా ఫ్యామిలీస్కి ఓకే, మా అమ్మాయికి మేము సంబంధం చూస్తున్నామంటే, మా అబ్బాయికి మేము సంబంధం చూస్తున్నామంటే అట్లా కుదిరింది అది. సో తను అప్పుడు మెడికల్ స్కూల్లో ఉన్నారు, నేనేమో 10th grade ఉన్నాను. కానీ బట్ అంటే మేము అంత సీరియస్గా అనుకోలేదు, అంటే అప్పుడే పెళ్లి చేయాలి అని అనుకోలేదు. సో ఇంకా తను చూసిన తర్వాత వెరీ ప్రిసిస్టెంట్ అనమాట. అంటే బట్టి విక్రమార్క అంటాం కదా. సో అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి సాధించాలి అంటే డెఫినెట్ గా సాధించి తీరుతాము. అలాగా రాజేందర్ రెడ్డి గారు మిమ్మల్ని సాధించారు అనమాట. ఎస్ అని చెప్పి మీరు చెప్పండి, అసలు మీరు ఎప్పుడు చూసారు, ఎలా చూసారు, అసలు ఏ క్షణం ఝాన్సీ రెడ్డి గారి మీద మనసు మారేసుకున్నారు? ఫస్ట్ టైం నాకు ఫోటోలు పంపించారు March or April of 1982లో. ఝాన్సీ ఫోటోలు పంపించారు, 2 ఫోటోలు. ఆ ఫోటోలు ఇంకా ఉన్నాయి. ఆ ఫస్ట్ ఫోటో చూడగానే చాలా ఇంప్రెస్ అయిపోయినా. తర్వాత 1982లో వాళ్ళు 10th class అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో ఇండియా వచ్చిండ్రు నన్ను చూడడానికి కోసం. వచ్చినప్పుడు విజయనగర్ కాలనీలో ఫస్ట్ టైం కలిసాను నేను. సో యాక్చువల్లీ మీరు ఇండియాలో ఉండేవారు? నేను ఇండియాలో చదువుకున్నాను, ఉస్మాన్ మెడికల్ కాలేజ్ అని MBBS చదువుకున్నాను. ఓకే. నాకు యాక్చువల్లీ అనుకోలేదు, నేను మీరు కూడా యూఎస్లోనే ఉండేవాళ్ళు ఏమో అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. సో అలాగా ఫొటోస్ పంపించారనమాట. అబ్బబ్బబ్బా, చాలా లాంగ్ అయిపోయింది కదా. యూఎస్లోనే ఉంటే వెంటనే ఇమీడియట్గా డైరెక్ట్గా చూసుకోవచ్చు ఫొటోస్ కంటే కూడా. బట్ యా చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇప్పుడు రోజుల్లో ఇంటర్నెట్లో చూసుకుంటున్నారు కదా. ఆ రోజుల్లో ఇంటర్నెట్ ఎక్కడ ఉంది? ఇంటర్నెట్ లేదు, ఫోన్ కాల్ కూడా లేవు ఆ రోజుల్లో. అవునవును, అదైతే నిజమే, ట్రూ యాక్చువల్లీ. యా. సో 80లో వచ్చిన ఐ థింక్ విమానం దిగిన రోజే నాకు ఎంత ఆతృత ఉండాలి, అమ్మాయిని చూడాలని చాలా ఆతృత ఉండే. దిగిన రోజే చూశాను నేను. కంపెనీస్ ఇంటికి కూడా వెళ్ళనిచ్చారా, ఏం లేదా? యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి వస్తా అన్నాడు. అంటే వాళ్ళ చిన్న ఆయన అంటే వద్దు, మన 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 లెవెల్ పడిపోతే ఎయిర్పోర్ట్ పోతే పోవద్దు అని చెప్పాడు. అంటే ఆపేస్తారు అక్కడ, అడ్డుగా పెట్టేస్తారు. అదే రోజు పెళ్లి చూపులు అరేంజ్ చేసిండ్రు. పెళ్లి చూపులు సేమ్ అదే రోజు. అసలు మీకు ఏం రెస్ట్ లేదనమాట. మార్నింగ్ ఐ థింక్ అరౌండ్ 11 o'clock ఏమో దిగాము. అసలు మీకంటే పెళ్లి చూపులని మీరు తెలిసే వచ్చారా, లేకపోతే రాగానే ఈ రోజు మనకి పెళ్లి చూపులు అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పారా? అది ఇండియాకి వచ్చిన తర్వాత బాంబేలో దిగాం అనమాట. అంటే అప్పుడు మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ తక్కువ ఉండే హైదరాబాద్కి 82లో. సో బాంబేలో దిగి బాంబే నుంచి మళ్ళీ ఎయిర్ ఇండియా తీసుకొని రావాలి హైదరాబాద్. సో బాంబేలో ఉన్నప్పుడు చెప్పారు, మా కజిన్ బ్రదర్ వచ్చిండు అనమాట మాతో పాటు. అంటే ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్. అంటే నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు.
సో అయితే మా అన్నయ్య చెప్పాడనమాట, ఏమనంటే ఈరోజు పెళ్లి చూపులంట, ఆ అబ్బాయి అసలు ఎయిర్పోర్ట్కే వస్తా అంటున్నాడు అని చెప్పారు. సో అయితే అప్పుడు లంగా ఓణి వేసుకునేదాన్ని, అంటే అప్పుడు చిన్న 16 అనమాట నాకు. సో స్వీట్, అసలు మామూలు సో అయితే బాంబేలో అప్పటికప్పుడు షాపింగ్కి వెళ్ళి దాన్ని చీర కొనుక్కొని దాన్ని అప్పటికప్పుడు అక్కడ టైలర్ షాప్ ఉండేదన్నమాట. ఆ చీరలు అప్పుడు అమ్మితే వాళ్ళ టైలర్ షాప్ వాళ్ళే చెప్పారు, ఇట్లా మీరు చీర తీసుకుంటున్నారు కాబట్టి మేము ఇక్కడ కుట్టిస్తాం, మీరు ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి అని అక్కడికక్కడ కుట్టించారు బ్లౌజ్. సో మళ్ళీ నెక్స్ట్ డే రోజు అది చీర షాపింగ్, ఆ బ్లౌజ్ కుట్టించుకొని నెక్స్ట్ డే రోజు ఫ్లైట్ తీసుకొని వచ్చాము. సో 11 o'clock వస్తే తను ఎయిర్పోర్ట్కే వస్తానంటే మా బాబాయ్ ఏమో వద్దన్నారు. సో వద్దని దాన్ని అరౌండ్ 11 o'clock అప్పుడేమో దిగినాము. 4 o'clock ఆ ప్రాంతాల్లో వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఇంట్లోకి సరే వచ్చేసి ఉంటారు గబగబగా, ఎప్పుడెప్పుడు అమ్మాయిని చూద్దామా అని పరిగెత్తుకుంటూ. ఇప్పటి నుంచి మీరు చెప్పాలి. వెరీ హ్యాపీ, చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉంటుంది నేను. వెరీ MBBS అప్పుడే అయిపోయింది. వెరీ నైస్ అండ్ లైఫ్, హ్యాపీ లైఫ్. 1982 అన్నారు యాక్చువల్గా. మరి అప్పట్లో మా ఝాన్సీ గారు తలకాయ ఉంచుకొని అలా పిల్ల చూపులో కూర్చున్నారా, లేకపోతే తలెత్తి మిమ్మల్ని కూడా అలా ఓర చూపుతూ ఏమన్నా చూస్తున్నారా? అసలు ఏంటి, ఎలా జరిగింది? అసలు ఆ అమ్మాయికి ఏమైతే కూడా తెలియదు అప్పుడు. టీ ట్రే తీసుకొని వచ్చింది, ఇట్లా కూర్చుంటే ట్రే తీసుకొని వస్తే నేను అమ్మాయిని చూసి, ఆమె బ్యూటీని చూసి అంతా మర్చిపోయి ఒక కప్పు తీసుకోపోయే బదులు మొత్తం ట్రే మొత్తం తీసుకున్నా. తీసుకుంటే వాళ్ళ నాయనమ్మ ఉండి, అబ్బాయి అట్లా తీసుకోవద్దు, అది ఒక్క తక్కువ టీ తీసుకోవాలి, నువ్వు మొత్తం ట్రే మొత్తం తీసుకొని వాళ్ళ నాయనమ్మ అన్నది. ఈ పాపం ఝాన్సీ గారు ఇక్కడ కొంచెం అదే సిగ్గుతే ట్రే తీసుకుంటుంటే పర్లేదు తీసేసుకొని. సూపర్ సూపర్. నాకు అంటే మీరు అలా చెప్తుంటే అలా కనిపిస్తుంది మొత్తం కూడా. ఫస్ట్ మీటింగ్. వావ్, గ్రేట్. సో మరి మీరు ఫొటోస్ లో చూసానన్నారు కదా, అలా ఫొటోస్ లో చూసిన దానికి డైరెక్ట్ గా ఝాన్సీ గారిని చూసిన దానికి ఏమైనా డిఫరెన్స్ కానీ, లేకపోతే ఇంకా అందం ఏమన్నా ఇంకొంచెం ప్లస్ అవ్వడం కానీ ఏదైనా జరిగిందా? డైరెక్ట్ చూసినప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది. ఫోటోల కంటే ఇంకా చాలా బాగుండే. అప్పుడు 16 years కదా అమ్మాయికి, చాలా బాగుండే, చాలా నైస్ అండ్ బ్యూటిఫుల్. వెరీ, ఐ వాజ్ ఇన్ డీప్ లవ్ విత్ హర్. ఝాన్సీ గారు ఆయన చెప్పేశారు, సో సార్ చెప్పారు, ఇప్పుడు మీరు చెప్పాలి. అసలు ఫస్ట్ ఆయన ఫొటోస్లో చూసిన దానికి డైరెక్ట్గా చూసిన దానికి అసలు మీకు ఏ అభిప్రాయం కలిగింది స్టార్టింగ్? అంటే ఫోటోలో చూస్తాను కానీ నేనేం సీరియస్గా అనుకోలేదు. ఓకే, మా వాళ్ళు ఏదో ఫోటోలు చూపిస్తున్నారు అంతే అనుకున్నాను. కానీ ఇండియా వచ్చి పెళ్లి చూపులు అయ్యి తను చూసేంతవరకు నాకు తెలియదు నిజంగా కూడా. అంటే 16 ఏళ్ళకి నాకు, అంటే ఇప్పుడు నాకు మా కజిన్స్ కూడా అందరూ యంగర్ టు మీ. సో అయ్యేసరికి ఏమైందంటే ఇంట్లో కూడా ఎవరు పెద్దోళ్ళు ఎవరు, అంటే ఓల్డర్ సిస్టర్ అట్లా ఎవరైనా ఓల్డర్ సిబ్లింగ్స్ అట్లా ఉంటేనేమో మనకు ఎక్స్పీరియన్స్ షేర్ ఒక ఐడియా వచ్చేది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. సో అయ్యేసరికి నేనే పెద్దదాన్ని కాటన్నా నాకు కూడా తెలియలేదు అసలు ఏమవుతుందో. మా నాయనమ్మ అక్కడ ఉండి కట్టన్ వెనక మాల చెప్పిందనమాట, అక్కడ క్రీమ్ కలర్ షర్ట్ వేసుకున్న అబ్బాయికి నువ్వు ఫస్ట్ ట్రే తీసుకెళ్ళి కాఫీ అది టీ ఇవ్వమని. నాకు తెలిసి మీరు డైరెక్ట్ వచ్చి చూసేదానికంటే ఆ కట్టెన్ నుంచి ఒక 2 అటు ఇటు చూసింటారు. సో ఎవరో కూడా తెలియట్లేదు అక్కడ. సో అయితే మా నాయనమ్మ పాయింట్ అవుట్ దట్ ఈజ్ షర్ట్ కలర్ పాయింట్ అవుట్ చేసి చెప్తే దాన్ని క్రీమ్ కలర్ అబ్బాయి ఆ షర్ట్ వేసుకున్న అబ్బాయికి ఫస్ట్ అని అంటే ట్రే తీసుకొని వెళ్ళాను. ట్రే తీసుకొని వెళ్తే అక్కడ మొత్తం ట్రే మొత్తం తీసుకున్నాడు. సో ఇంకా నాకు ఏం చేయాలో తెలియక నేను అట్లే నిల్చున్నా స్టాచ్యూ లాగా. దాన్ని మా నాయనమ్మ పిలిచేంత వరకు మళ్ళీ నాకు తెలియలేదు అంటే ఎక్కడ పోవాలో అని. వావ్, గ్రేట్. సో దాన్ని మా నాయనమ్మ రమ్మన్నది అనమాట, లోనకి రమ్మని. అప్పుడు చెప్పింది, అబ్బాయి అట్లా కాదు, నువ్వు ఒక్క కప్పే తీసుకోవాలి, అంత ట్రే మొత్తం తీసుకుంటే వేరే వాళ్ళ కాఫీ ఎట్లా వస్తుంది అనుకున్నారు. అంటే మా నాయనమ్మ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది. సో అట్లనే చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత అప్పుడు ఆ ట్రే అక్కడ పెట్టాడు, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఈ డజంట్ డ్రింక్ టీ ఆర్ కాఫీ. అసలు మీరు ఏం తాగకుండానే తీసేసుకున్నారు అట్లే. ఓకే, ఇద్దరు విడిగా కూర్చొని మాట్లాడుకోవడం అంటే ఆ రోజుల్లో ఐ థింక్ అలౌ చేసేవాళ్ళు కాదేమో, ఐ గెస్, రైట్? అంటే ఆ రోజు అలౌ చేసేవాళ్ళు కాదు, కానీ ఈయన అడిగాడు తను, అంటే మీ అమ్మాయితో నేను మాట్లాడతా అంటే, ఇట్లా హైదరాబాద్లో మాకు అక్కడ అంటే ఇల్లు ఉండే అనమాట, అది అప్ స్టేజ్ అండ్ డౌన్ స్టేజ్ ఉంటుంది. సో అప్ స్టేజ్కి వెళ్ళి మాట్లాడతా అంటే మా నాయనమ్మ అన్నదిగా, ఓకే మేము ఇక్కడ కింద ఉంటాం, మా అమ్మాయిని మీరు పైకి తీసుకెళ్ళి మాట్లాడొచ్చానంటే దాన్ని పైకి అక్కడ లాఫ్ట్ లాగా ఉంటుంది లివింగ్ రూమ్. సో అక్కడ తీసుకెళ్ళి మాట్లాడాడు. ఏం మాట్లాడతారా అని నేను అనుకుంటా ఉన్నా.
దెన్ హీ స్టార్ట్ అంటే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ స్టోరీ వాళ్ళ కష్టాలు అవన్నీ చెప్తాను అన్నమాట. కానీ అప్పుడు నేను 16 కాబట్టి నాకు అంత సీరియస్గా కూడా అనిపించలేదు. అంటే ఈ ఇష్యూస్ ఏంటి ఇంత ఎంత ఎంత చిన్నయే కదా అంటే ఎంత సీరియస్ అని నేను అనుకోలేదు. అంటే అట్ దట్ టైం అంటే ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఇట్ ఈస్ సీరియస్. సో తను ఎక్స్ప్రెస్ చేశాడనమాట. అంటే ఐమ్ ద ఓల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ, నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది, నేను మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని అందరిని చదివించాలి, అమెరికా తీసుకురావాలి. అమెరికా అంటే మా ఫాదర్ చచ్చిపోయాడు, అంటే వాళ్ళ ఫాదర్ ఈ డైడ్ వన్ ఈ 16 అనమాట. సో దానివల్ల నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పాడు. సో ఐ సెడ్ నాకు కూడా అంత సీరియస్ ఏం అనిపించలేదు. నేను కూడా ఓకే దట్స్ ఫైన్ అని చెప్పాను అనమాట. సో ఇంకా కిందకు వచ్చిన తర్వాత మా నాయనమ్మ వాళ్ళు అడిగారు, ఓకే నీకు అబ్బాయి నచ్చిందని. సో ఐ సెడ్ ఏమో నాయనమ్మ నాకేం తెలియలేదు, మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పాను. సో దెన్ దాని తర్వాత ఆ రోజు ఇంకా తను వెళ్ళిపోయాడు మాట్లాడిన తర్వాత. అంటే మా జేజ్ నాన్న వీళ్ళందరూ ఇంకొంచెం పెద్ద వాళ్ళందరూ ఉండే అనమాట అప్పుడు. సో అందరు పెద్దోళ్ళు ఇష్టమా, ఐ లెఫ్ట్ 2 పెద్దోళ్ళు ఇష్టము. మా బ్రదర్ అడిగాడు, నీకు నిజంగా ఇష్టమేనా ఈ అబ్బాయిని చేసుకోవటం అంటే, నాకు తెలియదు బాబునే, నీ ఇష్టం అయితే నా ఇష్టం అని చెప్పాను. అంటే ఇంకా నాకు అక్కడ ఏమవుతుందో కూడా తెలియలేదు. అంటే వెదర్ టు పిక్ ఆర్ చూస్ ఆర్ వెదర్ ఈజ్ అ రైట్ పర్సన్, అంటే రైట్ పర్సనా కాదా మనకి ఏం తెలియదు కాబట్టి పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకున్నాను. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ని ఇయర్స్ అయింది కదా, మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 35 years. ఇప్పుడు ఈ ఆగస్ట్కి 35 years. నాకు ఇంకా షాకింగ్ లో 35 years అయినట్టుగా అసలు మీరు అసలు సీరియస్ లా కనిపించట్లేదు, అల్లుకోగలేదు. 35 years. మరి అప్పట్లో మీకు రాజేందర్ రెడ్డి గారు రైట్ పర్సన్ కాదా అవునా అని సందేహం వచ్చింది కదా, మరి 35 years తరువాత ఇప్పుడు ప్రెసెంట్గా మీకు ఏమనిపిస్తుంది? అంటే ఏ కపుల్ అయినా స్ట్రెంగ్స్ వీక్నెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు హస్బెండ్ వీక్నెస్ కెన్ బి స్ట్రెంగ్త్ ఆఫ్ అ వైఫ్, వైఫ్ వీక్నెస్ కెన్ బి స్ట్రెంగ్త్ ఆఫ్ అ మ్యాన్, హస్బెండ్. సో అట్లా అంటే బ్యాలెన్స్డ్ అవుట్ అవర్ మ్యారేజ్. సో ఐ థింక్ హీఈస్ అ రైట్ పర్సన్ ఆఫ్టర్ 35 years. ఒకవేళ నేను నాట్ రైట్ పర్సన్ అన్నా కానీ ఇప్పుడు నేను అనకపోయేది ఏమీ లేదు కదా. నాకు తెలిసి అప్పట్లో 16 ఏళ్ల వయసులో మిమ్మల్ని చూసిన తర్వాత మీకు ఈ సాంగ్ అయితే గుర్తొచ్చిండేది, 16 ఏళ్ల వయసు. సో మీరు ఇప్పుడు అంటే మ్యారేజ్ అయిపోక ముందర మీరు స్టోరీ చెప్పారంటే పెళ్లి చూపులు, మ్యారేజ్ అయిపోయింది, దాని తర్వాత ఇక ఎలా అనిపించింది అసలు ఝాన్సీ గారితో అలాగా మీ లైఫ్ ఎలా అనిపించింది? మీరు అనుకున్న రేంజ్లో ఉందా, అనుకున్న దానికంటే ఎక్కువగా ఉందా ఏంటి? అక్కడ నాకు పెళ్ళినప్పుడు ఏం తెలియదు సార్, పెళ్ళి అంటే ఏంది, భార్య అంటే ఏంది, సంసారం అంటే మనకి ఏం తెలుస్తుంది? మనం ఎంబీబీఎస్ చదువుకున్నాం అంతే, డాక్టర్స్ చదువుకున్నాం. రియలీ ఈజ్ ఇంట్రెస్టింగ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వెరీ ఎక్సైటింగ్ అండ్ వండర్ఫుల్. ఇప్పుడు సముద్రం ఉంటాయి కదా, సముద్రం దాటాలంటే మనకు నౌక కావాలి, చిన్న పడవ కావాలి. నేను పడవ కోసం చూసిన, పడవ కోసం చూస్తే ఏమైంది, నాకు పెద్ద నావ దొరికింది, పెద్ద స్టీమర్ దొరికింది. ఐఎమ్ లక్కీ, వెరీ ఫార్చునేట్. మనకి తెలియదు కదా ఇప్పుడు ఆ ఏజ్లో మనకి ఈ అట్లాంటి అమ్మాయి ఈ క్వాలిటీస్ ఉండాలి, ఈ క్యారెక్టర్స్ ఉండాలి అని తెలియదు. ఇప్పుడు నా పిల్లలు అమెరికాలో పుట్టి పెరిగారు, వాళ్ళంతా డేట్ చేసి నాకు ఈ అమ్మాయికి ఇది కావాలి అంటే అన్నీ కావాలని చూస్తే ఎక్కడ దొరకరు అట్లాంటి వాళ్ళు. మనకి ఏం తెలియదు. ఒక అమ్మాయి వచ్చింది, ఫస్ట్ సంబంధం వచ్చింది, చూసుకున్నా, ఫస్ట్ టైం నీ పెళ్లి చూపులు చూసింది ఒకటే అమ్మాయి ఒక్కనే. ఫస్ట్ టైం ఫస్ట్ లుక్స్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అట్లాగే పెళ్లి చూపుల్లోనే ఫస్ట్ లవ్ ఫస్ట్ అన్ని కలిగేసినాయి అనమాట. సో మీ లైఫ్ లో ఫస్ట్ ఐ లవ్ యూ అనేది ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు ఫస్ట్? నేనే చెప్పిన. హ్యాపీ నేనే ఫస్ట్ చెప్పిన. అయితే అప్పుడు మీరు ఫస్ట్ చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం ఛాన్స్ వచ్చేసి ఝాన్సీ రెడ్డి గారికి ఇచ్చేద్దాము. సో మీరు ఫీల్ అవుతూ కరెక్ట్గా అలా ప్రపోజ్ చేస్తే ఆయన ఎలా యాక్సెప్ట్ చేస్తారు, మీకు రివర్స్లో ఎలా చెప్తారు, ఇప్పుడు మేమందరం చూడాలనుకుంటున్నాం. ఐ డోంట్ థింక్ నేను చెప్పాల్సిన పని లేదు, ఆయన దాఖలే చెప్తూనే ఉంటాడు. నాకు ఆ ఛాన్స్ ఇస్తేనే కదా అనమాట మేము ఇస్తున్నాము, మీరు ఎందుకంటే మా కళ్ళతో మేము కూడా అలా చూడాలని ఉంది. సో చూస్తే మై మర్చిపోవచ్చు అనమాట, కొంత అలా ఫీల్ అవ్వచ్చు ఇన్ఫాక్ట్ మేము కూడా. సో ప్లీజ్ వన్స్. ఓకే, ఆఫ్టర్ దిస్ మెనీ ఇయర్స్ ఐ లవ్ యూ. Thank you Jansama, thank you very much, thank you. చెప్పడం కూడా మంచి స్టైల్ గా ఆఫ్టర్ దిస్ మెనీ ఇయర్స్ ఐ లవ్ యూ. ఇప్పుడు men and women are different, women take a lot longer to express their love than the men. Then నాకు నిజంగా చెప్పాలంటే అసలు జాన్సమ్మ నన్ను ఎప్పుడు ఫస్ట్ లవ్ చేసింది అంటే నా కొడుకు పుట్టినాక సంవత్సరం అయిన తర్వాత నన్ను ఫస్ట్ టైం లవ్ చేసింది.
అంటే నిజంగా రియల్ ఫీలింగ్ దట్ షీ రియలీ లవ్డ్ మీ. దట్స్ వై ఐ రియలీ గెట్ ద ఫీలింగ్ దట్ షీ రియల్ లవ్స్ మీ. కొడుకు పుట్టినాక సంవత్సరం తర్వాత. అంటే ఆ ఫీలింగ్ మీకు ఎట్లా అర్థమైంది? ఆవిడ అప్పుడు మిమ్మల్ని రియల్గా పెట్టుకుంటారు హార్ట్లో అని ఎట్లా అర్థమైంది? The way she talk, the way they express their feelings, the way they trust you, express their feelings, trust చేయడము, నమ్మకం, మనిషి నమ్మటము. ఈ మనోడు ఎక్కడ బోర్డు అనుకున్నాడు ఇది. అదొస్తే చాలిక. అప్పుడు నాకు కొన్ని కథలు ఏంటంట, చాలామంది అమెరికాకు గ్రీన్ కార్డ్ కోసం పెళ్లి చేసుకుని మళ్ళీ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత భార్య వదిలిపెట్టిన కథలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయంట. అయితే జాన్సన్ ఆ కథలు విన్నదంట. నాకేం తెలుసు, మన అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే తను ఒకటే అమ్మడి పడేవాడు. అంటే ఇట్స్ లైక్ ఈ రోజు పెళ్లి చూపులు అయితే ఇంకా రేపే అమెరికా వెళ్ళిపోవాలి. ఆ రోజుల్లో 6 months పట్టే టైం. రేపు అమెరికా పోదు, నీకోసం ఉంటే కాల్ చేసేది. కాల్ చేస్తే ఏదో అబ్బాయి ఎప్పుడు కాల్ చేస్తేనేది మా అమ్మాయికి అంటుండే వాళ్ళు ఆయన అమ్మ తీసుకొని. అలాగా ఇద్దరి ప్రేమ అలాగా ఫైనలీ మీ బాబు పుట్టిన తర్వాత 1 year తర్వాత మీ లవ్ని సీరియస్గా హార్ట్ వరకు తీసుకున్నారు అనమాట. మ్యారేజ్ అసలు ఎలా జరిగిందో మీరు మధ్యలో మాకు చెప్పలేదు. అబ్బాయి వరకు వెళ్ళిపోయారు. ప్రేమ ఎప్పుడు కలిగిందని, అసలు మ్యారేజ్ ఎలా జరిగింది ఏంటి? మ్యారేజ్ August 8th, 1982. అన్ని 8/8 వచ్చేసినాయి మా మ్యారేజ్లో. 8 o'clock 8:08 నిమిషము 1982. సో ఇక్కడ హైదరాబాద్లోనే అయింది, శాంతినగర్ అదే కదా. పెళ్లి చూపులేదు జూన్లో, కానీ ఆగస్ట్ దాకా ఆగస్ట్ వచ్చింది. ఇక్కడ ఆషాఢ మాసం వచ్చింది. ఆషాఢ మాసం వచ్చింది. అదొకటి మధ్యలో మనకి ఎట్లా ఆగాల, ఆషాఢ వచ్చింది ఎట్లా ఆగాలి నాకు భయం. నాకు కూడా నేను ఆగలేకపోతున్నా. ఏమ కోసం రోజు ఫోన్ చేస్తుంటుంది. పాట ఉండొచ్చు, తెలుగు పాట చూడు, ఆగేదెట్టాగా ఇలాగా ఆగేదెట్టాగా సాంగ్. సో అప్పట్లో మీరు ఆ సాంగ్ అప్పుడేమో అమ్మమ్మ చెప్పవే అనేది బదులు నేను నాన్నమ్మ చెప్పవే. సో ఇంకా రోజు కాల్ చేస్తూ ఉన్నాను. ఇద్దరు మూవీస్ కానీ కాఫీకి కానీ లేకపోతే ఏదో ఒకటి తీసుకెళ్తాను. ఇంకేం చేసిన లెటర్ రాసాం కదా. సో రోజు చేసేవాడు ఫోన్. చేస్తే మా నాయనమ్మ ఇంకా ఈయన పోరుకు తట్టుకోలేక నన్ను మా అమ్మమ్మ గారు ఊరు పంపించేసి. అయ్యో ఈ గ్యాప్ మధ్యలో అసలుకే ఆగలేకపోతుంటే రోజు ఫోన్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి నేను ఏదో ఒకటి ఎక్స్క్యూజ్ చెప్పలేకపోతున్నా. నువ్వు అసలు హైదరాబాద్ వదిలిపెట్టేసి వస్తే ఇంకా మా ఫోన్ చేయడు. ఇప్పుడు ఇంకా 2 months ఉన్నది. ఆషాఢ మాసం, అప్పుడు డబల్ ఆషాఢ మాసం వచ్చింది అనమాట. అసలు మామూలుగా ఒక దీంతో మనకి మళ్ళీ డబల్ ఆషాఢ మాసాలు. మీ అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, మీరు అలాగా పంపించేసారు. అప్పుడు మీరేం చేశారు? సో అలా వెళ్ళిపోయారు కదా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటికి, అక్కడ కూడా వెళ్ళారా? లేకపోతే రోజు లెటర్ రాసేవాడు. ఉన్నాయా లెటర్స్ స్టిల్? ఇంకా అప్పుడే లేదు, సేవ్ చేసుకోలేదు. అప్పుడు అమ్మమ్మ గారు వాళ్ళ ఇంట్లోనే పెట్టాను. ఇంకా అమ్మమ్మ గారు వాళ్ళు చనిపోయిన తర్వాత మరి ఏమో తెలియదు. ఇంకా ఇప్పుడు రాయమంటుంది. ఆ లెటర్స్ అంత మంచి రాసిన రోజులు ఇప్పుడు రాయవు. ఇప్పుడు ఈ పేషెంట్లు అంటూ నాడు పట్టుకుంటావు, పేషెంట్ ఆపరేషన్ చేస్తూ పోతే ఉరుకుతూ ఉంటావు. అది మ్యారేజ్ కాకముందర అంత అన్ని లెటర్స్ రాసి ఆయన ప్రతిరోజు వచ్చి కలిసేవాళ్ళు కదా. అలా మ్యారేజ్ అయిన తర్వాత కూడా సేమ్ అదే లవ్, అదే వెంట పడ్డం కంటిన్యూ అయిందా, లేకపోతే కొంచెం ఎక్కడైనా తగ్గినట్టు ఫీలింగ్ వచ్చిందా మీకు? అది కంటిన్యూ అయిందా అంటే ప్రైవేట్ ప్రాక్టీస్కి వచ్చేంతవరకు. ప్రైవేట్ ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత బిజీ విత్ ద వర్క్ అనమాట, అంటే ఎస్టాబ్లిషింగ్ ద ప్రైవేట్ ప్రాక్టీస్. సో అట్లా అంటే మా ఇద్దరిలో ఐ థింక్ అగ్రెసివ్ రిలేషన్షిప్ అంటే తంది. చాలా వెరీ లవింగ్ కేరింగ్ రిలేషన్షిప్. నాదంతా లేడ్ బ్యాక్. అంటే లేడ్ బ్యాక్ అంటే ఐ డోంట్ ఎక్స్ప్రెస్, ఐఎమ్ నాట్ ఎక్స్ప్రెసివ్ పర్సన్. సో తను ఏంటంటే ఎక్స్ప్రెస్ ముందు పుట్టి తను పుట్టాడు. సో మేబీ అబ్బాయిలందరూ ఎక్కువ శాతం అలాగే ఉంటారేమో. సో వాళ్ళు మా న్యూయార్క్లో అప్పుడు న్యూ జెర్సీలో మా ఫ్రెండ్స్ ఉండేది, నాకు చదువుకున్న ఫ్రెండ్స్ ఉండేది, నాకు క్లాస్మేట్స్. సుదేశ్ రెడ్డి అని, కేశపాల్ రెడ్డి అని, వాళ్ళ క్లాస్మేట్స్, మా ఎంబీబీఎస్ క్లాస్మేట్స్ అన్నట్టు. మా ఫ్రెండ్స్ తీసుకుపోతుంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. చాలా హ్యాపీగా ఉండేది. చాలా హ్యాపీగా ఉండేది. సో మ్యారేజ్ అయిన తర్వాత సేమ్ అదే లవ్ కంటిన్యూ అయ్యింది అని అంటారు. మరి అసలు పిల్లల సంగతి మీ ఫస్ట్ అంటే ఇందాక చెప్పారు నాకు మొదటి అబ్బాయి అని, అసలు ఎంతమంది ఉన్నారు పిల్లలు? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. చాలా సంతోషం, వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై కిడ్స్. ఆల్ 3 kids ఆర్ జెమ్స్. చాలా మంచి బుద్ధిమంతులు. మన సంప్రదాయం, మన సంస్కారం, తెలుగు సాంప్రదాయం, మన కల్చర్ అంటే చాలా మంచిగా. నా అమ్మ నాన్న
అమ్మమ్మ తాతయ్య అందరూ అంటే నాయనమ్మ అంటే చాలా ప్రేమ, మంచి పిల్లలు, మంచిగా చాలా వెరీ 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 హ్యాపీ. థ్యాంక్స్ టు ఝాన్సమ్మ. థ్యాంక్స్ జాన్సమ్మ. మళ్ళీ ఆమె కనకపోతే ఎక్కడి నుంచి వస్తున్నారు? డెఫినెట్ గా నాకు తెలిసి ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ కూడా ఝాన్సీ గారిని అంటారు, మీ ఇద్దరు కపుల్ని చూడగానే చాలా మా హస్బెండ్ ఇలా లేరు అది ఇది అని చెప్పి చాలా ఈర్ష్యగా ఉండుంటారు ఐ గెస్. మీరు అమెరికాలో యాక్చువల్లీ ఇందాక ప్రెసిడెంట్ అన్నారు, సో తెలంగాణకి అసలు ఎలా సాధ్యమైంది, అది ఎలా జరిగింది ఇంతకి ఆ ప్రాసెస్? అంటే ఫస్ట్ అంటే వీఆర్ స్టెప్పింగ్ టూ మెనీ స్టెప్స్ అహెడ్. సో ఫస్ట్ 82లో మా బాబు పుట్టాడు. మా బాబు పుట్టినప్పుడు ఏమైందంటే నేను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను అనమాట, యాజ్ అ టెల్లర్, అంటే ఇక్కడ క్యాషియర్ అంటారు కదా, జాయిన్ అయ్యాను అనమాట. ఎందుకంటే అప్పుడు హై స్కూల్ అయిపోయింది నాకు. మా పెద్ద బాబు హై స్కూల్లో ఉన్నప్పుడే పుట్టాడు. పుడితే దాన్ని ఇంకా ఈయనకి రెస్పాన్సిబిలిటీస్, అంటే అప్పటి రోజుల్లోనే మేము డబ్బులు పంపించేవాళ్ళం ఇంటికి, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇండియాలో ఉండేది. సో అంటే వాళ్ళకి జస్ట్ లివింగ్ ఎక్స్పెండిచర్కి. సో అప్పుడు ఏమైందంటే నేను మళ్ళీ ఇంకా ఫర్దర్ స్టడీస్కి ఏమి వెళ్ళకుండా నేను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయ్యి బ్యాంకింగ్ జాబ్ చేస్తా, దాని ఈవినింగ్ మళ్ళీ బ్యాంకింగ్ కోర్సెస్ ఉంటాయి. సో ఈవినింగ్ బ్యాంకింగ్ కోర్సెస్ చేసుకుంటా సో అట్లా బ్యాంకింగ్లో ఎక్కువ ఫైనాన్సింగ్ సైడు నేర్చుకున్నాను అనమాట. సో దాంతో ఏమైందంటే నేను అంటే ఐ యూస్ టు బి ఎ గుడ్ ఎంప్లాయీ ఆల్సో. సో దానివల్ల మళ్ళీ క్లాసెస్ తీసుకునేసరికి నాకు ప్రమోషన్స్ రావటము. సో అట్లా ఐ క్లైమ్ అప్ ఆన్ ద ల్యాడర్. అంటే నేను 7 years ఐ వాజ్ విత్ ద బ్యాంకింగ్. సో ఈ లోపల మా అంటే వి హ్యావ్ ఓల్డెస్ట్ వన్ అబ్బాయి, మిడిల్ వన్ ఏమో అమ్మాయి. సో మా అమ్మాయి పుట్టి ఇంకా 2 weeks పుడుతుంది అనేంతవరకు ఐ వాజ్ వర్కింగ్ ఫర్ అ బ్యాంక్. సో అంటే మోర్ దెన్ అంటే ఇప్పుడు మనీ, నాకు అందుట్లో నేర్చుకున్నది ఏంటంటే నాలెడ్జ్ అంటే డబ్బులు ఎట్లా లెక్క పెట్టాలని తెలుసుకున్నది. సో డబ్బులు అంటే మనీ అంటే ఫైనాన్సింగ్ సైడ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి, మళ్ళీ అంటే హౌ హార్డ్ ఇట్ ఈస్ టు మేక్ మనీ. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు లాడ్ ఆఫ్ హౌస్ వైఫ్స్ మెన్ సంపాదిస్తుంటే ఉమెన్ ఇంట్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి వాళ్ళకి అంటే మగవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో తెలియదు. అట్లా తెలియనప్పుడు ఏమవుతుందంటే విచ్చలవిడిగా స్పెండ్ చేసి దుబారీ ఖర్చులు ఎక్కువ పెట్టడము అట్లా. అంటే ఐమ్ నాట్ సేయింగ్ ఆల్ ద ఉమెన్స్ ఆర్ లైక్ దట్, బట్ కొన్ని సంవత్సరాలు కూడా అట్లా అయిపోయినాయి ఉన్నాయి. సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు మా హస్బెండ్ డాక్టర్ అయినా కానీ ఆయన సంపాదించినా కానీ ఎప్పుడైనా కానీ నాకు ఐడెంటిటీ కావాలి అంటే నేను పలానా ఝాన్సీని అనిపించుకోవాలి, అంతేగాని రాజేంద్ర రెడ్డి వైఫ్నో లేకపోతే ఇప్పుడు మా పిల్లల పేరు ఓకే వాళ్ళ అమ్మనో అని అనిపించుకోవటము, లేకపోతే పలానా వాళ్ళ అమ్మాయి అనిపించుకోవటం నాకు ఎప్పుడు ఇష్టం లేదు. అంటే అఫ్కోర్స్ దోస్ ఆర్ గుడ్ డిగ్రీస్ మనకి యాజ్ అ ఉమెన్గా, కానీ బట్ ఐ ఆల్వేస్ వాంట్స్ టు ఇండివిజువాలిటీ. యా, సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ హూ యూ ఆర్ అండ్ వాట్ యూ ఆర్ ఇన్ ద సొసైటీ. సో అనేది ఎప్పుడు నాకు దానికోసం ఎప్పుడు అంటే తాపత్రపడేదాన్ని అనమాట. సో నాట్ బికాజ్ ఐ నీడ్ మనీ. మీరు చెప్తుంటే చాలా బాగుంది, ఇంకా ఇంకా వినబుద్ధి అవుతుంది అలాగే. బట్ ఐ గివ్ అవర్ క్రెడిట్, లాట్ ఆఫ్ క్రెడిట్. ఒక పైసా సంపాదిస్తే ఒక పైసను 3 పైసలుగా ముడిపెట్టి దాచి మంచిగా ఇన్వెస్ట్ చేసి బాగా చేసింది. థ్యాంక్స్ టు ఝాన్సమ్మ. ఎంత సంపాదించినది కాదు, ఎంత సేవ్ చేసింది ముఖ్యం. ఇప్పుడు అమెరికా కూడా పెద్ద పెద్ద స్పోర్ట్స్ స్టార్స్ ఉంటారు. స్పోర్ట్స్ స్టార్స్ అంటే మూవీ యాక్టర్స్, స్పోర్ట్స్ స్టార్స్, వాళ్ళ దగ్గర చాలా సంపాదిస్తారు డబ్బులు. కానీ వాళ్ళు 40-50 ఏళ్ళు వచ్చేవరకు వాళ్ళంతా దేవాలు తీసిపోతారు. ఎందుకంటే వాళ్ళకి మంచి లైఫ్ పార్ట్నర్ లేక మంచిగా లైఫ్. సో వాళ్ళు ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది. బట్ యాక్చువల్లీ మీరు చెప్పినట్టుగా మనం సంపాదించడం, దాన్ని అలాగే జాగ్రత్త పరచడం, పెంపొందించడం కూడా ముఖ్యమే కదా. అది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. అవసరమైన ఖర్చులు పెట్టుకోవడం, అనవసరం వేస్ట్ చేయకుండా డబ్బులు సేవ్ చేసుకో. ఎవ్రీ పైసా 10 పైసలు ఎప్పుడైనా సేవ్ చేస్తే అది సంపాదించినట్టు లెక్క కదా. ఆ పద్ధతి ఆ సిద్ధాంతం బాగా నడిచేది. ఇప్పటికి కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది డబ్బుల దగ్గర. నా బ్యాంకర్ అంటే ఝాన్సమ్మ, నా బ్యాంకర్ అంటే ఝాన్సమ్మే. నేను సార్ని అడగక ముందరే మీ గురించి పాజిటివ్ పాయింట్స్ అసలు నాకు తెలిసి ఇప్పటివరకు ఒకటి కూడా ఇందులో ఈ ఝాన్సీలో ఇది ఒకటి బాగోదు అనే విషయం ఇప్పటివరకు ఆ ఫేస్ ఫీలింగ్ అనే నేను చూడలేదు. మీరు ఒక 3 points రాజేందర్ రెడ్డి గారి గురించి చెప్పాలి పాజిటివ్గా, అంటే బాగా నచ్చినవి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈజ్ అ లవింగ్ ఫాదర్, లవింగ్ హస్బెండ్ అండ్ వెరీ కేరింగ్ అండ్
వెరీ గుడ్ ప్రొవైడర్ అంటే ఇప్పుడు మన ఫ్యామిలీకి ఓకే కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించాలి, దాన్ని ప్రొవైడర్ అంటాం కదా మనకు నార్మల్గా. సో అది ఐ థింక్ ఐ కెన్ సే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రొవైడర్ అండ్ లవింగ్ అండ్ కేరింగ్ హస్బెండ్ అండ్ ఫాదర్. థ్యాంక్ యూ జాన్సమ్మా. థ్యాంక్ యూ. అండ్ కమిట్మెంట్. థ్యాంక్ యూ. యా అండ్ కమిట్మెంట్. థ్యాంక్ యూ. అది అప్పట్లో మీరు చెప్పారు నాకు ఇందాక, అదొకటి నచ్చింది. ఎటు వెళ్ళకుండా బిగినింగ్ లో నేను కమిట్మెంట్ ఉంటుందో ఉండదో అని టెన్షన్ మనకి యాక్చువల్గా. యా సో ఇప్పటికీ మీరు అర్థం చేసేసుకున్నారు అండ్ మీరు చెప్పాలి అంటే మిమ్మల్ని అడగక్కర్లేదు, బట్ ఝాన్సీ గారు చెప్పారు కాబట్టి మీరు కూడా చెప్తే ఇంకా బాగుంటుంది. సో ప్లస్ పాయింట్స్ అందులో బాగా నచ్చినవి ఏంటి అండ్ నచ్చనివి ఏంటి? ఆమె జీవిత సర్వస్వాన్ని నాకు ఇచ్చేసింది. మొత్తం లైఫ్ మొత్తం. ఇప్పుడు ఈ కెనాట్ పుట్ అ వాల్యూ ఆన్ లైఫ్ ఈజ్ ఇన్ మై ఒపీనియన్, నా ఒపీనియన్లో ఎవ్రీ బ్రెత్ యూ టేక్ ఈజ్ వర్త్ మోర్ దాన్ ఆల్ ద మనీ ఇన్ ద హోల్ వరల్డ్. That's my value. That's why I value my life. One person's life is worth more than all the money in the whole world. Cannot buy 1 second of life actually. Is that valuable life? And that she gave me the entire life of her from the birth to now. She dedicated all her life for me. I'm forever thankful to her. Chala thanks Jansamma. She's very loving. She works very hard. మార్నింగ్ నుంచి సాయంత్రం పడుకునే వరకు ఆ మైండ్లో హార్ట్లో నేను నా పిల్లలు తప్ప ఏముండదు. కష్టపడుతుంది, చేస్తుంది. మంచి తెలుగు ఒక సంబంధం చెప్పాలంటే తెలుగులో అష్టలక్ష్మి అని ఉంటుంది చూడండి. అష్టలక్ష్మి కంటే ఒక పాయింట్ ఎక్కువ వేస్తా. ఇంకొక పాయింట్ అష్టలక్ష్మి అప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్లు, ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్ లేరు అప్పుడు ఆ రోజుల్లో. దాంట్లో ఇంకో డిగ్రీ ఇస్తున్నా. అంటే నిజంగానే మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్కింగ్ అండ్ లవబుల్ ఇలా మీరు లవ్ని ఎక్స్ప్రెస్ అని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తారు, బట్ ఝాన్సీ గారు లవ్ అంతా ఇక్కడ దాచుకొని నెమ్మదిగా అవసరమైన టైంలో చూపిస్తారు, అంతే కదా. బట్ షీ మేడ్ మై లైఫ్ వెరీ హ్యాపీ. సో అంటే అన్నీ పాజిటివ్గానే చెప్పారు కదా, అంటే నచ్చినవే చెప్పారు, కానీ అసలు ఝాన్సీ గారిలో ఇది నాకు నచ్చలేదు అన్నది ఏదైనా ఉందా? వెతకాలి ఇప్పుడు ఎక్కడెక్కడ నచ్చలేదు. ఆలోచన కష్టమవుతుంది. ఏం నెగిటివ్ ఉందని ఆలోచించడానికి కష్టమవుతుంది. అన్నీ పాజిటివ్ కనబడుతున్నాయి. నెగిటివ్ అంటే ఏముంటుంది? నెగిటివ్ అంటే షీఈ్ ఎక్సలెంట్, బట్ షీ ఎక్స్పెక్ట్స్ అ లాట్ ఫ్రమ్ యూ టూ. అంటే వీ డూ అ లాట్, బట్ షీ ఈజ్ ఆల్సో అఫ్ కోర్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా 100% ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్స్ మనకి రాకపోతే అబ్బా అనిపిస్తుంది సమ్ టైమ్స్. సో దట్స్ ద ఓన్లీ నెగటివ్ పాయింట్ అన్నమాట. That's not much negative. Actually, you have to aim high. If you aim on the star, you end up at least in the moon. అదైతే నిజమే. You have to aim high. That's the other thing is she is very straightforward. Straight forward. Sometimes just being straightforward, sometimes they hurt some people's feelings and egos. So that's the only sometimes, but she doesn't hide anything beside. అంటే ముందు ఒకటి ఇంకో మాట చెప్పదు. మిర్రర్ అనమాట. మిర్రర్ అనే మనకి కరెక్ట్గా మనం ఎలా ఉన్నాం మిర్రర్లో కూడా అలాగే కనిపిస్తుంది కాబట్టి, సో జస్ట్ దాచుకోకుండా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ ఝాన్సీ గారు ఎంత బాగా, ఇంత ఫ్రీగా మీ సార్ ఉన్నారు కదా, సో ఎప్పుడైనా కోపం వచ్చిందా? అసలు కోపం ఎప్పుడైనా వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారని? కోపం వస్తే మాట్లాడు. అసలు ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ? తన కోపం ఎక్కువే కానీ బట్ నా మీదే చూపిస్తాడు, వేరే వాళ్ళ మీద చూపాడు. వేరే వాళ్ళ మీద చూపించరా? అయ్యో, ఆయన కోపం ఏంటంటే ఇటు నేను చెప్తే ఇటు వదిలేసి వస్తాడు. సో అది ఇంకా నన్ను ఇరిటేట్ చేస్తుంది. సో మీరు కొన్ని చెప్తే వదిలేస్తారు అనమాట. అంటే నేను తను ఏదైనా చెప్పినప్పుడు నేను తను ఎక్స్పెక్ట్ ఎట్లా చేస్తానంటే ఇప్పుడు నేను అంటే నేను ఐ ఆల్సో డూ బిజినెస్ అనమాట. నా వర్క్ కూడా నేను వదిలేసుకొని ఆయన ఇంటికి వచ్చేసరికల్లా ఫ్రీగా ఉండాలి, ఎంటర్టైన్ చేయాలి, ప్లస్ అటెన్షన్ ఇవ్వాలి. కానీ బట్ నేను మాట్లాడినప్పుడు తను ఏదో బుక్ చూస్తాడు, లేకపోతే ఏ పేషెంట్ తోటో మాట్లాడతాడు. సీరియస్లీ టూ మచ్ వస్తుంది కదా, మామూలు రాదు. అప్పుడు నేనేం చేస్తానంటే ఓకే నువ్వు ఇంత ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేస్తాను. 100% మీరు కరెక్ట్, నేను మీ సపోర్ట్. ఐ అగ్రీ, ఐ ఫీల్ గిల్టీ. నాకు పేషెంట్ కాల్స్ వస్తాయి, హాస్పిటల్ కాల్స్ వస్తాయి. ఇంకోటి ఏమంటే వన్ మోర్ వీక్నెస్ ఐ హ్యావ్ ఈజ్ ఐ ఆల్వేస్ ఐ లవ్ హర్ వెరీ మచ్,
బట్ ఆల్సో బికాజ్ ఐమ్ ద ఓల్డెస్ట్. మా ఫాదర్ చిన్నప్పుడు చనిపోయింది కాబట్టి ఇంటికి పెద్ద కాబట్టి మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మా అమ్మ అంటే తర్వాత మళ్ళీ వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ రిలేటివ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ అంటే చాలా ఇష్టం నాకు. వాళ్ళకి ఏదైనా ఎవరు ఏది అడిగినా చేస్తా, చేయమంట, ఓకే అని చెప్తా. ఏమని అడగానే నేను ఓకే అని చెప్తాను ఉంటాను నేను. అది నాకు చిన్నప్పటి నుంచి వీక్నెస్ అది. పాపం అది కూడా బరాయించింది నన్ను. అదైతే అంటే యాక్చువల్గా మాటలు అర్థమైంది. అలాగే అసలు ఝాన్సీ గారికి ఎప్పుడైనా కోపం వచ్చింది, ఆవిడ కోపాన్ని మీరు ఎలాగా కంట్రోల్ చేస్తారు? ఐ లవ్ యూ రే ఝాన్సమ్మా అనగానే అంటే ఝాన్సీ గారికి ఏ సందర్భాలు అంటే మీరంటే ఇప్పుడు కొన్ని వినకపోతే చాలా చూస్తుంటే కోపం వస్తుంది అని అన్నారు. సో మీకు కోపం వచ్చినప్పుడు ఎవడ సైలెంట్గా ఉంటారు అని చెప్పారు. అసలు ఆవిడకి ఏ సందర్భాల్లో కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు మీరు ఎలా చేస్తారో చెప్పారు. అసలు ఎందుకు కోపం వస్తుంది? సి యాజ్ ఐ సెడ్, అది చదువుకుని ఎంబీబీఎస్ చదువుకున్నాయి కదా. ఎంబీబీఎస్లో దే డోంట్ టీచ్ అబౌట్ ద హ్యూమన్ బిహేవియర్, హ్యూమన్ నేచర్ గురించి ఎప్పుడు చెప్పరు. సో ఐ మిస్జడ్జ్ పీపుల్. ఎవరు చెప్పినా నమ్ముతారు మనుషులు, నమ్మి. సో ఐ మేక్ సమ్ మిస్టేక్స్. And when I make mistakes, then she really gets mad. చాలా కోపం వస్తుంది అనమాట. నేనేంటంటే ఆల్వేస్ బిలీవ్, అంటే దట్స్ పార్ట్ ఆఫ్ మీ గ్రోయింగ్ అప్ బై మై సెల్ఫ్ అనుకుంటా. అంటే ఈయనకెప్పుడు ఒకళ్ళ మాట వినాలి, ఒకళ్ళు చెప్పేది గైడెన్స్ ఉండాలి. నాకెప్పుడు నేనేమంటానంటే ఓకే, మనం కూడా హ్యూమన్ బీయింగ్స్, మనం కూడా ఇండివిజువాలిటీ, మనకు కూడా వీ నీడ్ హావ్ ఇండివిజువాలిటీ థింకింగ్. అంటే వీ కెన్ టేక్ అడ్వైస్ ఫర్ అదర్ పీపుల్. అంటే ఇప్పుడు వేరే వాళ్ళని దగ్గర నుంచి మనం అడ్వైస్ తీసుకోవచ్చు, ఇది మంచా చెడా అని ఆలోచించవచ్చు. కానీ బట్ మనం అంటూ ఉన్నప్పుడు మనకు ఇండివిజువాలిటీ థింకింగ్, ఇండివిజువాలిటీ ఫోకసింగ్ ఉండాలని నేను అంటాను. యా యాక్చువల్లీ మీరు మీ జాబ్లో కానీ ఎక్కడికన్నా ఒకరిని వదిలి ఒకళ్ళు ఎక్కువగా గ్యాప్ ఉండడం కానీ, అంటే బయటికి వెళ్ళడం కానీ ఇలాంటిది ఏదైనా జరిగిందా? నాకు ఇంకొక డౌట్ ఇందాక నుంచి అడగాలనుకుంటున్నా. అదేంటంటే రాజేంద్ర రెడ్డి గారు మిమ్మల్ని ఇంత లవ్ చేస్తారు, ఒక క్షణం కూడా మిమ్మల్ని విడిచి ఉండను అంటారు కదా. మీరు ఎప్పుడైనా మీ పుట్టింటికి వెళ్ళాల్సి వచ్చి మీరు ఒక్కళ్ళే వెళ్ళి ఎక్కువ కాలం ఉండేంత టైం ఆయన మీకు అసలు ఇచ్చారా? యాక్చువల్లీ మేము పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఎక్కువ ఏమీ పుట్టింటికి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా, మా మదరే నా దగ్గర ఉండేది అనమాట పిల్లలు పుట్టిన దగ్గర నుంచి. సో అదొకటి. ఇంకోటి అంటే ఎప్పుడైనా ట్రావెల్ చేసినా కానీ ఇద్దరం కలిసే పోయేవాళ్ళం. సో ఇదే మీ వర్క్ పర్పస్లో మీరు ఒకళ్ళు వెళ్ళడం కూడా ఇప్పుడు జరగలేదు? అంటే యూజువల్గా 1 night ఆర్ అంతే. ఎక్కువ రోజులు ఏం లేదు, 2-3 అంటే వీక్స్ అట్లా ఏం లేదు, 3-4 days అట్లా. అసలు వంట విషయానికి వస్తే సార్ ఎప్పుడైనా మీకు వంట చేసి పెట్టారా, లేకపోతే ఓన్లీ మీరే వంట చేసేవాళ్ళ? అసలు సార్ బాగా వంట చేస్తారు, ఏంటి సంగతి? మీరే మా ఆయన కిచెన్లో ఏదన్నా దాని మీద ఫ్లిప్ అయితే తప్పితే, ఫ్లిప్ అయి కింద పడితే తప్పితే అక్కడ ఏముందో కూడా తెలియదు. అయ్యా ఇంట్లో కూడా I don't even know how to make coffee. అయ్యో ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి, ఈ టేబుల్ ఇక్కడ ఉన్నది కొన్నా అని చెప్పడానికి ఆ టేబుల్ దారిలో పెట్టాలి, ఆయన దాని మీద నుంచి ఉల్టా పడాలి. అప్పుడు ఎప్పుడు వచ్చింది కొన్న, ఎప్పుడు అడగాను నేను. అది కొన్ని అయితే కొన్నాక 2-3 సంవత్సరాలు కూడా తెలియదు కొన్నట్టు కూడా. సో అలాంటిది ఆయనకు అసలు వంట ఏమీ రాదు. అంటే వంట అంటే అసలు ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి బిజినెస్ ట్రిప్ మీద, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అట్లా షెల్ఫ్లు ఉంటాయి కదా రిఫ్రిజిరేటర్లో, అక్కడ పెట్టి చూపిస్తాను అనమాట. ఓకే ఇది బ్రేక్ఫాస్ట్. సో అప్పుడు వేడి చేసుకొని తింటాడు అనమాట. మా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఎవరో ఒకళ్ళు అన్నం పెడతారు. సో అట్లా, అంతేగాని తన కిచెన్లో ఏమున్నది ఏమి లేదు, లేకపోతే అక్కడ ఏమున్నదో కూడా తెలియదు. ఝాన్సీ గారు వంటలు చేస్తారు, ఏ వంటల్లో ఆవిడ చేసే వంటలు ఏ వంటలు బాగా చేస్తారు? ఆమెకు అన్ని వంటలు చాలా బాగా చేస్తుంది. అసలు ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ బాగా చేస్తుంది. ఆమె అంతా వెజిటేరియనే. ఆమె 100% వెజిటేరియనే. నాకేమో నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నాకు మళ్ళీ నా పిల్లలకు కూడా చెప్పేయచ్చు, ఇక లవ్ దీంట్లోనే చెప్పేయచ్చు. స్పెషల్లీ ఇంకా మనం వేరే దాంట్లో వెళ్ళక్కర్లేదు. ఆవిడ నాన్ వెజ్ తినకపోయినా మీకోసం నాన్ వెజ్ అంతా బాగా చేస్తారు అంటే ఆ లవ్ ఎఫెక్షన్ అంతా ప్రేమతో రుద్ది వేసి చేస్తారు అనుకుంటా. చాలా బాగా చేస్తుంది నాన్ వెజ్. ఫిష్, చికెన్, ల్యామ్ కర్రీస్, గోట్ కర్రీస్ అన్నీ బాగా చేస్తుంది. బెండకాయ పులుసు బ్రహ్మాండంగా చేస్తుంది. చేపల పులుసు చాలా బాగా చేస్తుంది. ఎంత బాగా చేస్తుంటే నాకు నా చిన్న కొడుకు అంటాడు, ఎట్లాంటి పిల్లం కావాలంటే
చేపల పులుసు వండే పెళ్ళం కావాలి, మా అమ్మలాగా చేపల పులుసు ఎవరైతే వంట బాగా కావాలి, వండుతారో వాళ్ళే. మా అమ్మమ్మ లాగా రాత్రి కూడా చీర కట్టుకోవాలని పెళ్ళం కావాలంట, రాత్రి కూడా పొద్దున కాదు. ప్లీజ్ అండి, ఎప్పుడన్నా మాకు కూడా అంటే మేము మరి నేను కూడా మీలాగానే సేమ్ పించ్ అనమాట, నాన్ వెజ్ తినను. సో కనీసం మాకు బెండకాయ పులుసు అన్న మీ చేతులతో చేసి పెట్టాలి. రాణి చేసి పెడితే తప్పకుండా. ఆ బెండకాయ పులుసు కదా నేను యూజ్ రావాలా. అండ్ వన్ మోర్ డౌట్, యాక్చువల్లీ మీ ఇద్దరు ఇంత బిజీ ఉంటారు. సో సార్ కార్డియాలజిస్ట్ అండ్ మీరు అంత బిజీగా ఉంటారు. అసలు ఇద్దరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి దొరికేదా? మీ పిల్లలతో కానీ వాళ్ళు బయటికి తీసుకెళ్ళడం, వాళ్ళని ఆడిపించడం ఇలాంటివన్నీ. అంటే మా చిన్న బాబు 3 years వరకు, అంటే ఇప్పుడు సప్న అంటే మా డాటర్ అనమాట. మా డాటర్ పుట్టిన దగ్గర నుంచి మా చిన్న బాబుకి 3 years అంతే వరకు నేను వర్క్ చేయలేదు అవుట్ సైడ్ ఆఫ్ ద హోమ్. ఫుల్ టైం మదర్ లాగా అంటే ఫుల్ టైం మదర్, టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్. సో దెన్ మా చిన్నవాడి 3 years అప్పటి దగ్గర నుంచి ప్రీ స్కూల్లో పెట్టి దెన్ ఆయన ఆఫీస్లో పనిచేయటం మొదలుపెట్టాను. అంతకుముందు కూడా నేను ఇంట్లో ఉండి అంటే ఇప్పుడు ఆఫీస్ సెట్ చేసాను అనమాట, మెడికల్ ఆఫీస్. సో అంతేగాని ఫుల్ టైం ఎప్పుడు పోయి ఎవ్రీడే పోయి చేయలేదు. సో మా చిన్న బాబు 3 years దగ్గర నుంచి ఇంకా ఎవ్రీడే అట్లా ఆఫీస్కి పోయి చేసి దెన్ అప్పుడు మేము రియల్ ఎస్టేట్లో బిజినెస్లో గార్డెన్ టు రియల్ ఎస్టేట్ బిజినెస్ అనమాట. సో అప్పుడు బట్ బిజీగా ఉన్నా కానీ ఐ థింక్ వీ స్టిల్ టేక్ టైం. అంటే ఇప్పుడు ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. 100% ఫస్ట్ ప్రయారిటీ అనేది మన ఫ్యామిలీకే ఇస్తారు కదా. వీకెండ్స్ ఇండియాకి చాలాసార్లు వచ్చినాం పిల్లలు చిన్నప్పుడు. ఎవ్రీ 6 months ఎవ్రీ ఇయర్ 2-3 weeks 3-4 weeks ఇండియా వచ్చేటోళ్ళం. అందరం వస్తే మన వాళ్ళ అంకుల్స్, ఆంట్స్, ఎక్స్టెండెడ్ కజిన్స్, మన పిల్లలకందరికీ మన 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 ఇండియా భారతదేశ విధానాలు, మన తెలుగు సాంప్రదాయం బాగా నేర్చుకున్నారు. సో దట్ రియలీ చాలా బెనిఫిషియల్ అయింది. ఇండియా ట్రిపుల్ చేయడం వల్ల చాలా బెనిఫిషియల్ అయింది. యూజువల్లీ మీ వర్క్స్లో మీరు బిజీ ఉంటారు, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో కూడా లైఫ్ స్పెండ్ చేస్తూ ఉంటారు కదా, ఐ మీన్ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మీరు సోషల్ సర్వీస్ ఏదైనా చేసి ఉండేవాళ్ళు, మీ ఇద్దరిలో ఎవరికి ఆ భావన ఎక్కువ ఉంది? అంటే ఇప్పుడు 92లో ఐ గాట్ ఇన్ టు బిజినెస్ అనమాట, రియల్ ఎస్టేట్ బిజినెస్. సో అప్పటి వరకు తను ప్రైవేట్ ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో దెన్ 94లో ఇండియా వచ్చినప్పుడు అప్పుడు మేము అనుకున్నాం అంటే పిల్లలు చిన్నపిల్లలు కదా, ఇంకా అప్పుడు వీ వాంట్ టు డూ సమ్ సోషల్ సర్వీసెస్ అని. సో తన ఐడియా ఫస్ట్ అంటే ఏదైనా మన మదర్ ల్యాండ్కి చేయాలి అనేది. నాకు చిన్నప్పుడు పిల్లలు ఇండియా తీసుకొస్తే ఎప్పుడు ఊర్లు తిప్పేదండి. మీ డాడీ ఇక్కడ పెరిగింది, మీ డాడీ ఎక్కడ చదువుకున్నాడు, ఇక్కడ చదువుకున్నది స్కూల్లో చూపిస్తుండే. సో వన్ డే ఐ వెంట మై చెల్లపాలెం, మా నాన్న వాళ్ళు పుట్టిన ఊరికి విలేజ్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ పిల్లలందరూ చెట్టు కింద కూర్చొని చదువుకుంటున్నారు. తర్వాత నేను స్కూల్లో మాస్టర్ కలిసిండ్రు, హెడ్ మాస్టర్ కలిసిండ్రు, అంత టీచర్ కలిసిండ్రు. మాకు క్లాస్ రూమ్లో కావాలి, మీకు ఏం కావాలంటే క్లాస్ రూమ్ కావాలన్నారు, ఇంకేం కావాలంటే తాగడానికి నీళ్ళు కావాలన్నారు. సో దిస్ ఈజ్ 1995లో. వెంటనే నేను అప్పుడు బోర్వెల్ వేయించాను. బోర్వెల్ వేయించి అక్కడ ప్రైమరీ స్కూల్ కట్టించాను. రియలీ గ్రేట్. అప్పుడు నా పిల్లలు తీసుకొని పోయాను అన్నట్టు. సూపర్. ఓన్లీ మనీ సంపాదించడం ఒకటే కాదు, దానం చేయడం కూడా ఉండాలి, దానగుణం కూడా ఉండాలి అని మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు యాక్చువల్లీ కొంతమంది. అండ్ ఫైనలీ నాకు మీ దగ్గర నుంచి ఒక ఆన్సర్ కావాలి ఝాన్సీ గారు, ఫ్రాంక్గా చెప్పాలి. ఓకే, మీరు అసలు అంత చార్మింగ్గా, అంత సూపర్గా, అంత స్వీట్గా, క్యూట్గా చూడడానికి అసలు ఎలా ఉంటారు ఏంటి? ఇంత సింపుల్గా కూడా ఉన్నారు. అసలు మిమ్మల్ని చూస్తే బేసిక్గా మనం అమెరికా నుంచి వచ్చామంటే ఓకే బాగా స్టైల్గా యోగా ఉంటారు, బట్ మీరు సాంప్రదాయబద్ధమైన ఒక తెలుగింటి ఆడపడుచులాగా అంత ఎలా సాధ్యమైంది? వీటన్నిటికీ ఒక క్వశ్చన్ అని అడిగేసరి మీరు అన్ని ఆన్సర్స్ నాకు ఇచ్చేసేయాలి. నాకు ఇప్పుడు ఇండియన్ కల్చర్ అంటే బాగా ఇష్టం, ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద అవర్ బెస్ట్ కల్చర్ ఇన్ ద హోల్ సో ఫార్ దట్ ఐ కమ్ అక్రాస్. సో ఇందుట్లో నుంచి అంటే ఇప్పుడు మనము 2 రకాలుగా నేర్చుకోవచ్చు, ఒకటి భక్తి, ఒకటి ముక్తి. అంటే వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్ ఫ్రమ్ అవర్ ఇండియన్ కల్చర్. అంటే వీ హ్యావ్ లాడ్ ఆఫ్ యాన్చెస్టర్స్, యాన్చెస్టర్ స్టోరీస్, ఇప్పుడు రామాయణం కానీ మహాభారతం కానీ అట్లా. సో మనకు అమెరికాలో ఉండి స్పెషలీగా ఇక్కడ ఇండియన్ కల్చర్ని ప్రిజర్వ్ చేయడం చాలా కష్టం. అంటే ఇప్పుడు మనకి ఏమొద్దంటే ఇంటికి వచ్చినప్పుడేమో ఇంటి దగ్గర మనం చెప్పే అన్నీ అమెరికాలో స్కూల్లోకి వెళ్తే అది రాంగ్. అదంతా మన ఇంటి దగ్గర చెప్పేది స్కూల్లో చెప్పేది మన ఇంటి దగ్గర రాంగ్ అంటున్నారు, మన ఇంటి దగ్గర చెప్పేదేమో స్కూల్లో రాంగ్ అంటున్నారు. అంటే ఇట్స్ దట్ మచ్ ఆపోజిట్ ఉన్నది కల్చర్కి. సో అప్పుడు దెన్ మనకి అంటే లాంగ్వేజ్ కూడా ఏమైందంటే నాకు తెలుగు రాయటం చదవటం వచ్చు అప్పుడు ఇండియా నుంచి వెళ్ళినప్పుడు. అంటే నాకు 11 years కదా, అప్పటికి మంచిగానే వస్తుంది కదా. అంటే ఇంగ్లీష్ మీడియం అయినా కానీ మనకి బాగానే వస్తుంది. అందుట్లో మాకు అప్పుడు తెలుగు మీడియం అనమాట. నేను అమ్మమ్మ దగ్గర పెరిగాను ఊళ్ళో.
సో దానివల్ల ఏమైందంటే ఇండియా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కదా ఎక్కువ మాట్లాడటానికి, ఫర్గెట్ అబౌట్ తెలుగు వాళ్ళు, మన ఇండియన్సే ఎక్కువ ఉండేవాళ్ళు కదా అప్పుడు 77లో. అవునవును అప్పట్లో. అప్పట్లో. సో దానివల్ల ఏమైందంటే అది ఇంట్లో ప్రాక్టీస్ ఉండదు కదా మాట్లాడటానికి తెలుగు. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు సామాన్యంగా. అంటే ఇప్పుడు అమ్మ ఉంటుంది, అమ్మతో అందాకనే మాట్లాడతాం మనము. స్కూల్లో ఎక్కువ టైం ఉంటుంది, 4 o'clock అంటే ఇంటికి వస్తే ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకునే సరికల్లా ఇంకా ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది కదా. సో దానివల్ల తెలుగు మాట్లాడటం వస్తుంది కానీ రాయటం చదవటం మర్చిపోయాను అనమాట. అండ్ నౌ వాట్ అబౌట్? ఇప్పుడు చదవటానికి మళ్ళీ ట్రై చేస్తున్నా ఇప్పుడు, ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి. బట్ మాట్లాడటం మాత్రం ఎప్పుడు ప్రాక్టీస్ ఉన్నది. సో అట్లనే అదే ప్రాక్టీస్ తోటి మా పిల్లలకు కూడా నేర్పాము తెలుగు. సో అంటే ఇప్పుడు నాకు ఒకటి ఉండేదన్నమాట, అంటే ఇంటికి ఇప్పుడు బయట మీరు ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడండి, ఒక గడప దాటిని ఇంట్లోకి వస్తే తెలుగు మాట్లాడాలి. సో అట్లా తెలుగు మాట్లాడటం అనేది టచ్ పోలేదు నాకు. సో ఫైనలీ ఫస్ట్ మీ క్వశ్చన్, శ్రీమతి మీకు బహుమతి ఎలా అయింది అని ఒక ఆన్సర్. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్, చాలా వాల్యుబుల్ ప్రెషస్ థింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. అట్లాంటిది నా జాన్సమ్మ మొత్తం లైఫే నాకు ఇచ్చేసింది, మొత్తం డెడికేషన్. 50 ఏళ్ళ లైఫ్ మొత్తం నాకు ఇచ్చేసింది అంటే ఎంత హ్యాపీ, చాలా హ్యాపీ. సంసారమే సాగరం అని ఎవరో చెప్పారు. సంసారమే సాగరం. సాగరం దాటాలంటే ఒక చిన్న పడవ కావాలి, పడవ అనేది భార్య. అట్లాంటి పడవకు బదులు నాకు పెద్ద స్టీమర్ షిప్, పెద్ద బిగ్గెస్ట్ స్టీమర్ షిప్ ఇన్ ద వరల్డ్ దొరికింది నాకు. ఆ సముద్రంలో ఇంకా నావికి ఇంకా పోతూనే ఉన్నాం. ఇంకా గమ్యం ఇంకా ఉన్నది, ఇంకా చాలా చాలా చేయాలని ఇంకా ఉన్నది. ఇంకా అట్లే దేవుని దయ వల్ల జాన్సమ్మ 100 నెలలు బతికి నా మనవళ్ళను అందరం చూసుకొని మా అందరినీ సముద్రం మొత్తం దాటియాలని కోరుకుంటున్నాను. సూపర్ అండి, థ్యాంక్ యూ ఝాన్సీ గారు, థ్యాంక్ యూ రాజేందర్ రెడ్డి గారు. వన్ మోర్ థింగ్, ఐ లవ్ యూ నే జాన్సమ్మ. ఇద్దరితో మాట్లాడినందుకు మాకు బోలెడన్ని విషయాలు తెలిసినాయి అండ్ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చూసేశారు కదా ఈ వారం శ్రీమతి ఒక బహుమతిలో బ్యూటిఫుల్ కబుల్ చెప్పిన ముచ్చట్లు. మళ్ళీ వచ్చే వీక్ మరో బ్యూటిఫుల్ కబుల్తో కలుసుకుందాం.